ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్. టికెట్ల పైన ఇక నుంచి ఇలా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో మొత్తం మీద అయితే భారతీయ రైల్వేలో ప్రయాణించడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి రిజర్వ్డ్, మరొకటి అన్రిజర్వ్డ్. అంటే ఒక దానిలో మీరు ముందుగానే రైల్ సీట్ని అయితే బుక్ చేసుకొని మీకు కేటాయించినటువంటి సీట్లో అయితే ప్రయాణించడం ఒక రకం. తర్వాత మరొకటి కనుక చూసుకున్నట్లయితే స్టేషన్కి వెళ్ళి జనరల్ టికెట్ని అయితే మనం ప్రయాణం దూరం వెళ్తున్నాం అనేది కొనుగోలు చేసి జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కడ సీట్ దొరికితే అక్కడైతే మనం కూర్చొని ప్రయాణం అయితే మన గమ్యస్థానం చేరుకోవాలి. అయితే ప్రయాణం ఎక్కువైతే జనరల్ కోచ్లో పెద్ద సమస్య అయితే ఉంటుందన్నమాట. అందుకే ప్రయాణ సమయంలో ప్రజలు ముందుగానే రిజర్వ్ అయితే చేసుకుంటారన్నమాట. సో ఇక్కడ నుంచి దాదాపు హైదరాబాద్కు వెళ్ళాలన్నా, విజయవాడకు వెళ్ళాలన్నా సుదూర ప్రాంతాల్లో రిజర్వ్ అయితే చేసుకుంటారనమాట. కొన్నిసార్లు రిజర్వ్ చేసిన సీట్ కన్ఫర్మ్ కాదు, టికెట్ వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉంటుందన్నమాట. సో బుకింగ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మీకు కన్ఫర్మ్ సీట్ అయితే లభించదు. సో కాబట్టి మీరు మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీ డబ్బులు కూడా 2 సార్లు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కట్ అవుతుంది. చాలా మంది ఖాతాలో 2 సార్లు బుక్ చేసుకునేంత డబ్బులు కూడా ఉండదు. కాబట్టి ఇందుకోసం ఐఆర్సిటిసి కొత్త ఫీచర్ అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాప్లో అయితే అందించింది అనమాట. ఇందులో మీ టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే మీ డబ్బు అయితే కట్ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు అయితే కట్ కాదు. సో ఎందుకంటే ఐఆర్సిటి ఆటోపే ఫీచర్ అయితే తీసుకొచ్చింది. గత కొన్నేళ్ళుగా రైల్వే శాఖ ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు మెరుగుపరిచింది అనమాట. సో ఇప్పుడైతే మనకు రైల్వేలో బుకింగ్ ఏదైతే ప్రక్రియను కూడా మరింత ఈజీగా ఉండేందుకు కానీ ముందుగానే ప్రయాణికుల టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలాసార్లు టికెట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉండేవి. కాబట్టి ఇక్కడ నుంచి అలా కాకుండా మన డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు కూడా కట్ అయ్యేది గతంలో. ప్రస్తుతానికైతే ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయడంతో కన్ఫర్మ్ అయిన తర్వాతనే మన బ్యాంక్ అకౌంట్లో నుంచి కానీ మనం ఏ రకంగా టికెట్ బుక్ చేసుకుంటామో మన ఫోన్పే కావచ్చు ఏదైనా దానిలో నుంచి అయితే డబ్బు అయితే కట్ అయ్యి మనకు అలాట్మెంట్ అయితే అవుతుంది అనమాట. సో కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మీద అయితే ఇలా